హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ఒక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. అవును, మన దక్షిణ భారతదేశంలోని ఏకైక అతి పురాతనమైన దేవాలయంగా వెలుగొందుతున్న శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము. దీనిని బ్రహ్మగుడిగా కూడా పిలుస్తారు. ఈ ఆలయం గురించి, ఈ ఆలయ రహస్యం గురించి విన్నా కానీ చెప్పినా కానీ ఎన్నో జన్మల పాపాలు దరిద్రాలు పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ పురాతనమైన ఆలయ విశేషాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరు మాత్రం ఈ వీడియో చివరిదాకా చూడండి, అలాగే స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోనికి వెళ్తే అసలు బ్రహ్మదేవుడికి ఆలయాలే ఉండవు, పూజ అర్హత కూడా లేదు. మరి ఈ ఆలయం ఎందుకు నిర్మించబడింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆలయము అతి పురాతనమైన ఆలయం. బ్రహ్మదేవుడికి ఎక్కడా కూడా పూజలు ఉండకూడదు అని భృగు మహర్షి శాపం ఇచ్చాడు. ఆ శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా కూడా ఆలయాలు ఉండవు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు 4 ఆలయాలు మాత్రమే మన భారతదేశం మొత్తంలో కూడా ఉన్నాయి. అందులో రాజస్థాన్లో ఉన్న పుష్కర్, తమిళనాడులోని కుంభకోణంలో, కాశీలో ఒక ఆలయం, ఆ తర్వాత మన దక్షిణ భారతదేశంలో ఏకైక ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో చేబ్రోలులో శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయము ఉంది. ఈ ఆలయం చేబ్రోలు గ్రామం గుంటూరు జిల్లాలో ఉంది. ఇది గుంటూరు నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం సుమారు 50 గజాల పొడుగు ఎడల్పుతో ఉన్న కోనేరు మధ్యలో స్వామివారి ఆలయం నిర్మాణమై ఉంది. చుట్టూ నీరు, మధ్యలో గుడి. చూడడానికి ఎంతో అందంగా ఈ ఆలయం ఉంటుంది. చూసేవారిని మంత్రముగ్ధులు చేసేలాగా ఎంతో ప్రకృతి రమణీయతతో ఈ బ్రహ్మదేవుడి ఆలయం ఉంటుంది. ఈ ఆలయ శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయ కోనేటి మధ్యలో సుమారు 7 అడుగుల చదరంగ గర్భగుడి, దాని చుట్టూ కూడా 4 వైపులా 6 అడుగుల వెడల్పున వరండా, ముందు వైపున ధ్వజస్తంభము, గర్భగుడి పైన గోపురంతో దేవాలయం నిర్మాణం అయ్యింది. అలాగే కోనేరు మధ్యలో ఉన్న ఆలయాన్ని చేరుకోవడానికి గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు కూడా 10 అడుగుల వెడల్పు కలిగిన వంతెనను నిర్మించారు. శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఇదంతా కూడా పూర్తిగా రాయితో నిర్మితమై ఉంది. వేల సంవత్సరాల క్రితమే ఈ దేవాలయం పూర్తిగా నిర్మితమైనట్లు స్థానికులు చెప్పుకుంటారు. ఇక్కడ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసేది ఏమిటి అంటే, ఈ ఆలయము గర్భగుడిలో మూల విరాట్ బ్రహ్మదేవుడు శివలింగ ఆకారంలో ఉండడము, లింగాకారంగా ఉండడం వలన శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా పిలుస్తూ ఉంటారు. 4 అడుగుల ఎత్తున 4 అడుగుల కైవార్యముండే శిలపైన పద్మం ఆకారంలో తయారు చేసిన దాని మధ్య 3 అడుగుల ఎత్తున 4 చదరంగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూర్చొని ఉన్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న ఆలయంలో బ్రహ్మకు ప్రత్యేకమైన రూపం లేక శివలింగ రూపంలోనే 4 వైపులా కూడా అందంగా 4 బ్రహ్మముఖాలతో దర్శనమిస్తుంది. ఈ ఆలయ శిల్పకళ ఎంతో అద్భుతం. చూసేవారి కండ్లకు ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ కోనేరులో స్వామివారి దేవాలయం ఉన్న నేటికి కూడా చెక్కు చెదరని శిల్ప సౌందర్యం ఇక్కడ అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. పూర్వం ఈ ప్రాంతంలో 101 దేవాలయాలు, 101 బావులు ఉండేవి అని ప్రసిద్ధి. కాలక్రమేణా అవన్నీ కూడా అంతరించిపోయాయి అని, ఇక్కడ అతి సుందరమైన బ్రహ్మగుడి ఉంది అని భక్తుల మాట. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, బ్రహ్మచూపు పడితే అరిష్టం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ బ్రహ్మలింగేశ్వర ఆలయాన్ని దేవతామూర్తుల ఆలయంతో అష్టదిగ్బంధనం చేసినట్లు పూర్వీకుల కథనము. ఇక్కడ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి దేవస్థానము అంటే తూర్పు పడమరలు శివాలయాలతోను, దక్షిణ దిక్కున శ్రీ రంగనాథ స్వామి దేవాలయంతోను, ఉత్తరం వైపున శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంతోను, ఈ విధంగా తూర్పు పడమరలు శివాలయాలతోను, ఉత్తర దక్షిణ దిక్కులలో విష్ణువు ఆలయాలతోను, 4 మూలలా కూడా శ్రీ అమ్మవారి దేవాలయాలతో అష్టదిగ్బంధనం చేసి మధ్యలో కోనేరు నందు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించారు. మన దక్షిణ భారతదేశంలో ఒక చేబ్రోలు గ్రామంలోని ఇలా బ్రహ్మదేవుడి ఆలయము ఎంతో అందంగా ఉండడము మన తెలుగువారు చేసుకున్న అదృష్టం. మన భారతదేశంలో బ్రహ్మదేవుడికి ఆలయాలు తక్కువ, అయితే మన దక్షిణ భారతదేశంలోని ఏకైక ఆలయం ఉంది అని చాలా మందికి తెలియదు. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని 2వ కాశీగా చేబ్రోలు చెప్తారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే ఒకేసారి శివుణ్ణి, బ్రహ్మని దర్శించుకున్న అనుభూతిని చెందుతారు భక్తులు. ఈ ఆలయం గురించి అనేక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అసలు ఇక్కడ స్వామి లింగ రూపంలో ఉండడానికి ఒక పురాణ కథ ఉంది. పూర్వం బలిచక్రవర్తి రాజాని పాలిస్తున్నాడు. బలిచక్రవర్తి ఒక్కసారి మాట ఇచ్చాడంటే దాని ప్రాణం పోయినా కూడా తప్పేవాడు కాదు. ధర్మాన్ని అంతగా పాటించేవాడు. తన రాష్ట్ర ప్రజలకు కష్టం రాకుండా చూసుకునేవాడు. ఈ విధంగా లోక కళ్యాణార్థం బలిచక్రవర్తి తలపెట్టిన యజ్ఞానికి శివారాధన కోసం బలిచక్రవర్తి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు
బ్రహ్మదేవుడు బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి శివలింగాన్ని భూమికి రప్పించాడు. బ్రహ్మదేవుడు ప్రస్తుతం ఉన్న చేబ్రోలు గుడిలో శివలింగం స్థాపించినట్లు, దీంతో శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినట్లు కథనం ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఆలయంలో బ్రహ్మచేత ప్రతిష్ఠించబడిన శివలింగం ఉన్నందున ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ఆలయం బలిఘట్టంగా పేరుగాంచింది. బ్రహ్మచే ప్రతిష్ఠించబడిన ఈ శివలింగానికి ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి పర్వదినం రోజు పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుపుతారు. అలాగే ఈ ఆలయం గురించి మరో కథనం కూడా ఉంది. 18వ శతాబ్దంలో అమరావతి ప్రాంతాన్ని శ్రీ రాజిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలించే కాలంలో దోపిడీ దొంగల తాకిడితో ప్రజలంతా కూడా అల్లాడిపోసాగారు. అప్పుడు రాజావారు ఆ దొంగలు చెడు మార్గాన్ని వారికి లొంగితే వారికి ఎలాంటి కీడు తలపెట్టనని అన్నం మీద ఒట్టేసి ప్రమాణం చేస్తాడు. ఆయన మాటలు నమ్మిన దొంగలు లొంగిపోయారు. కానీ రాజు తన మాట నిలబెట్టుకోలేక వారిని వధిస్తాడు. ఆ తర్వాత నుంచి ఆయన భోజనం చేసినప్పుడు అన్నమంతా కూడా రక్తం కారుతూ కనిపించడం మొదలైంది. దీంతో రాజావారు భయపడి పండితులను సంప్రదించగా వారు ఇలా చెప్పారు: రాజా, అన్నం పరబ్రహ్మ స్వరూపము. అలాంటి అన్నం మీద ఒట్టు వేసి అపరాధం చేశారు. కాబట్టి ఈ దోష పరిహారార్థము బ్రహ్మదేవ ఆలయాన్ని కట్టించాలి అని చెప్తారు. అయితే శాపం కారణంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండడానికి వీలు లేదు. అప్పుడు వారు ఇలా చెప్పారు: రాజా, బ్రహ్మతో కలిసిన శివమూర్తిని ప్రతిష్ఠిస్తే ఎలాంటి దోషం ఉండదు అని చెప్పారు. అలా నిర్మితమైందే ఈ ఆలయం. ఈ విధంగా బ్రహ్మదేవుడు కమలగర్భుడు కనుక ఓ కమలంలో ఓ సృష్టికర్త 4 ముఖాలు ఉండి పైన శివలింగ ఆకృతి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ మూర్తిని కోనేరులో ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించారు. బ్రహ్మ ఆలయం గురించి ఏ ఆగమ శాస్త్రమునూ లేదు. అలా ఆ దోషం అంటకుండా ఇలా కోనేరు మధ్యలో నిర్మించారు. పురాణాల ప్రకారం బ్రహ్మకు పూజార్హత లేదు కనుక పరోక్షంగా ఈశ్వరునికి అభిషేకం చేసి అది బ్రహ్మకు చెందేలాగా రూపొందించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అదే విధంగా బ్రహ్మచూపు పడితే అరిష్టం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ బ్రహ్మదేవుడి ఆలయాన్ని తూర్పు పడమర దిక్కులలో శివాలయాలతోనూ, ఉత్తర దక్షిణ దిక్కుల్లో విష్ణువు ఆలయంతోనూ, 4 మూలలా కూడా శ్రీ అమ్మవారి దేవాలయాలతోనూ అష్టదిగ్బంధనం చేసి మధ్యలో కోనేరు నందు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించారు. ఆ విధంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు లేకపోయినా కూడా ఎలాంటి దోషం అనేది లేకుండా ఈ ఆలయాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతులలో నిర్మించారు. ఒక కథనం ఉంది. ఈ ఆలయ శిల్పకళ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అంతేకాదు, గర్భగుడిలో మూల విరాట్ కూడా ప్రత్యేకంగా లింగ రూపంలో చతుర్ముఖుడు ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు బ్రహ్మదేవుడికి భృగు మహర్షి ఎందుకు శాపం ఇచ్చాడు అంటే, ఒకప్పుడు మహర్షులంతా కలిసి ఒక యజ్ఞం చెయ్యాలనుకుంటారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి మహర్షులతో ఇలా అంటాడు: మహర్షులారా, ఎవరి గురించి యజ్ఞం చేస్తున్నారు? ఈ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇస్తారు? సర్వకర్మలను ఎవరికి సమర్పించాలి? ఇవన్నీ స్వీకరించే సర్వోత్తముడు ఎవరు అని ప్రశ్నిస్తారు. దానికి అందరూ మహర్షులు తమలో తాము చర్చించుకుంటారు. ఆ మహర్షుల్లో ప్రముఖుడు అయిన భృగు మహర్షికి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను అప్పజెప్పారు. ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు అరువులో తేల్చాలి అని భృగు మహర్షి మొదటగా బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళగా ఆ సమయంలో బ్రహ్మదేవుడు భృగు మహర్షిని పట్టించుకోడు. సృష్టి కార్యంలో లీనమై ఉంటాడు. దానికి కోపగించుకున్న భృగు మహర్షి, నీకు భూమిపైన పూజార్హత ఉండదని, నీకు గుడులు ఎవరు కూడా నిర్మించరని చెప్పిస్తాడు. ఇదే బ్రహ్మదేవుడికి ఉన్న శాపం కథ. ఆ విధంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కట్టినవే ఈ 4 ఆలయాలు కూడా. బృహస్పతి గ్రహానికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉంటాడు కనుక గురువారం, ఆదివారం ఉదయం అభిషేకాలు ఈ ఆలయంలో విశేషంగా జరిపిస్తారు. ఈ ఆలయం ఉదయం 5:30 నుంచి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే సాయంకాలం 5 గంటల నుంచి 7:30 వరకు ఆలయ దర్శన వేళలు ఉంటాయి. కాబట్టి మన దక్షిణ భారతదేశంలోని అత్యంత అరుదైన ఏకైక పురాతనమైన ఆలయం శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి మనం కూడా ఆ బ్రహ్మదేవుడికి అలాగే ఆ మహాశివుడి ఆశీస్సులను పొందుదాము. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.